హాయ్ అందరికీ, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మటన్ చేస్తున్నానండి. ఎల్లిపాయ, అండ్ మిర్చి, ఎల్లిపాయ, వెల్లుల్లి, అల్లము ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని మంచిగా పొట్టు తీసుకొని కడిగి సో అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలండి. వేసుకొని అంటే ఈ అల్లం వెల్లుల్లి అనేది నా స్టైల్ అండి. అందరు వేరేగా చేస్తారు, బట్ నేనైతే ఇలా చేస్తాను. సో నా మటన్ అంటే అందరికీ నా ఫ్యామిలీలో చాలా ఇష్టము. సో అందుకని మీకు నా రెసిపీ చెప్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈరోజు అయితే నేను మటన్ ఇలా చేస్తున్నాను. సో మిక్సర్ పట్టేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలండి. కొంచెం అంటే పట్టినప్పుడు కొంచెము డ్రైగా అవుతుంది కదా, కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇవన్నీ ఇలా చేస్తుంటే ఇంకా మేమందరం ఈరోజు యాక్చువల్లీ మా అమ్మగారి ఇంటికి వచ్చాను, మా తమ్ముని వాళ్ళ ఇంటికి వచ్చాను, అక్కడనే చేస్తున్నాను. సో ఎందుకంటే మా మరదలు చేస్తుంది, తను కూడా చాలా బాగా చేస్తుంది. బట్ ఇంకా అక్క నువ్వు చెయ్యు అని చెప్తుంటుంది. సో అందరికీ, మా తమ్మునికైతే ఇంకా నా మటన్ అంటే చాలా ఇష్టం, నాకు ఇద్దరు తమ్ముళ్ళు, వాళ్ళిద్దరికీ ఇష్టం. సో మటన్ ఇలా కడిగేసుకొని, మటన్ కడిగేటప్పుడు కూడా అండి నేనైతే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి కడుగుతాను. పక్కన పెట్టేసుకొని ఆనియన్, మిర్చి అది కూడా. సో ఇవన్నీ అందులో వేసే ఇంగ్రీడియంట్స్ అండి. సో ఏమంటారు, లవంగ, ఇలాచి. అయితే నేను ఒక 10-15 కిలో మటన్కి ఒక 15 లవంగాలు, ఒక 7-8 ఇలాచీలు, కొంచెం బండ పువ్వు లైట్గా, కొంచెం దాల్చిన తీసుకుంటానండి. తీసుకొని ఫస్ట్ నేను ఏది వేసినా కానీ ఫస్ట్ నీట్గా అండి, అది ఫస్ట్ నాకు ఇంపార్టెంట్ అండి. ప్రతిదీ కడగంది మాత్రం నాకు ఇష్టం ఉండదు. అంటే ఎవరైనా కడుగుతారు, బట్ నేను ఈ లవంగ, ఇలాచి కొందరు కడగరు, బట్ నాకు కడగకపోతే మంచిగా అనిపించదు. సో నేను కడిగే వేసుకుంటాను. సో ఇవన్నీ రెడీ పెట్టుకుంటానండి. ఇవన్నీ రెడీ పెట్టేసుకొని సో గ్యాస్ ఆన్ చేసుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసుకొని బగోన్ పెట్టేసుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. నేను కిలో మటన్కి చిన్నగా ఉందని చెప్పేసి 8 స్పూన్స్ వేసానండి. 8 స్పూన్స్ వేసాను. సో అది గరం అయ్యేసరికి ఇంకేంటంటే నాకైతే మా అమ్మ చాలా హెల్ప్ చేసింది. సో ఇది వేడాయలోపు నేను మీకు చెప్పేది ఏంటంటే, మా అమ్మ పాపం వెల్లుల్లి, అల్లము హెల్ప్ చేసింది, మా మరదలు కూడా నాకు హెల్ప్ చేసింది. సో వీళ్ళందరూ హెల్ప్ చేస్తే నేను మటన్ చేస్తున్నాను. చూడండి, ఆయిల్ గరం అయింది. ఫస్ట్ గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకొని కొంచెం దూరం ఉండాలండి, ఎందుకంటే చిల్లుతాయి లవంగా. సో తర్వాత ఆనియన్ వేసుకోవాలి, మిర్చి కూడా వేసుకోవాలండి. మిర్చి, ఆనియన్ అన్నీ వేసుకొని ఉంటే లైట్గా కడిపత్తా, లేదంటే మీ ఇష్టం వేసుకోవచ్చు, లేదా వేసుకోకుండా ఓకే. బట్ ఆనియన్, మిర్చి వేసుకొని మంచిగా బ్రౌన్ అయ్యేలాగా ఫ్రై కావాలండి. డైరెక్ట్ వేసినామా మటన్ వేద్దాము అట్లా కాకుండా, సో కొంచెం బ్రౌన్ అయ్యేదాకా వెయిట్ చేయాలండి. బ్రౌన్ అయిన తర్వాత ఫస్ట్ అయితే బ్రౌన్ అయిన తర్వాత అందరూ ఏం చేస్తారంటే ఆనియన్ వేసిన తర్వాత అల్లం వేస్తారు, బట్ నేను అట్లా వేయనండి. ఎందుకంటే మనం ఫస్టే అల్లం వేసుకుంటే ఏంటంటే ఆయిల్లో అంటుకుంటుందండి, అది బౌగన్కి అంటుకుంటుంది. సో అప్పుడు ఎప్పుడైనా కానీ అట్లా వేయద్దు. సో కొంచెం ఇవి డీప్ ఫ్రై కాగానే మటన్ వేసుకోవాలండి. డీప్ ఫ్రై అయిన తర్వాత మటన్ వేసుకోవాలి. చూడండి, అంటే ఇది చూడండి, ఇప్పుడు మీరు చూడండి ఎట్లా బ్రౌన్ డిష్ అయింది లైట్గా. సో ఇప్పుడు మీరు మటన్ వేసుకోవాలి. మంచిగా కడిగి పెట్టుకున్న మటన్ అండి. ఆ మటన్ కూడా నేను నీట్గా కడిగి పెట్టేసుకున్నానండి. సో మీరు కడిగి పెట్టిన తర్వాత చూడండి, నేను ఇప్పుడు అల్లం వేస్తాను. నా అల్లం చెప్పాను కదా, అన్నీ అంటే మిర్చి, అల్లము, వెల్లిపాయ, ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాను. అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని నూరి పెడతాను స్టాక్. సో దీంట్లో మాత్రం నేను కిలో మటన్కి 4 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మంచిగా కలిపేసుకొని మళ్ళీ దానికి అంటే అది అల్లంలోనే మొత్తం
80% ఉడకాలండి. 80% ఉడికితేనే యాక్చువల్లీ మటన్ టేస్ట్ బాగుంటుంది. పీసెస్ తింటుంటే వారేవా అనిపిస్తుందండి. సో అందుకని మనము అల్లం వెల్లుల్లి వేసినామా, కారపొడి వేసినామా, అన్నీ వేసినామా అట్లా కాకుండా కొంచెం మటన్ అనేది ఓపికతోనే వండుకోవాలండి. అప్పుడే మటన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మటన్ చూడండి, ఇప్పుడు ఏదో ఆ టైంలో ఎట్లా 400, 500 అట్లా 600-700 దాకా ఉండేది. ఇప్పుడు ఎంత అయిందండి? దాదాపు 1000 దాకా వచ్చింది కేజీకి. సో ఇంత డబ్బులు పెట్టి మనం చేసుకున్నప్పుడు అడావిడిగా కాకుండా కొంచెం ఓపికతోని అన్ని మసాలాలు మనమే అప్పటికప్పుడు నూరేసుకొని అప్పటికప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు మధ్య మధ్యలో ఉడికిందా లేదా చూసుకుంటూ కలుపుకుంటూ పెట్టేసుకోవాలి. ఎందుకంటే మ్యాక్సిమం ఒక 5-8 మినిట్స్ అన్నా మీరు ఉడికియాలి. మూత పెట్టేసుకుని అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత ముక్క అల్లం వెల్లుల్లిని ఉడకాలండి. ఆ తర్వాత మనం చూసుకోవాలి కొంతవరకు ఉడికిందా లేదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అండి, ఇప్పుడు నేనేం చేసిన అంటే ఫస్ట్ ఈ కుడుక పొడిలోనే నేను మసాలాలు కూడా వేసానండి. కుడుక పొడి, తర్వాత 2-3 లవంగాలు, కొంచెం గరం మసాలా ఫస్టే నూరేసుకుంది, కానీ తాజాగా ఉండాలని 2-3 లవంగాలు, 2-3 ఆలుకలు తీసుకొని అందులో నూరుకున్న. ఇది నా సీక్రెట్ అండి, నా మటన్ మసాలా సీక్రెట్. నేను ఎప్పుడైనా కానీ ఆల్రెడీ నూరి పెట్టుకుంటాను, కానీ కుడుక పొడిలో మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని ఇవన్నీ వేసుకొని నూరుకుంటే పొడి పొడిగా ఉండదు, మటన్ గ్రేవీ చిక్కగా బాగుంటుంది. సో కుడుక పొడి వేసుకొని తర్వాత మిర్చి పౌడర్ అండి. మిర్చి పౌడరు నేను 1 కేజీ మటన్కి మిర్చి పౌడరు నేను 10 స్పూన్స్ వేసుకున్నానండి. 10 స్పూన్స్ వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నా. ఇప్పుడు నేను పసుపు కూడా ఇప్పుడే వేసుకుంటా. పసుపు, ఉప్పు, కారపొడి అన్నీ ఇప్పుడు వేసుకుంటా. ఆల్రెడీ 80% మటన్ ఉడకంగానే ఇవన్నీ వేసి మంచిగా కలిపి స్లో మంట పెడతా అండి. స్లోగా పెట్టేసి మూత పెట్టేసి ఒక 1-2 మినిట్స్ ఆగాలండి. అంటే ఇప్పుడే వాటర్ వేయద్దు. ఈ ముక్కకు మనం వేసిన మసాలాలు కానీ, మిర్చి పౌడర్ కానీ, సాల్ట్ కానీ, పసుపు కానీ ఇవన్నీ దానికి మంచిగా పట్టుకోవాలంటే ఒక 1-2 మినిట్ ఆగాలండి. స్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి. స్లో పెట్టి మూత పెట్టేసుకొని మళ్ళీ తీసి కలుపుకోవాలి. సో కొంచెం అంటింది అంటే ఈ మసాలాలంతా ఇప్పుడు సూపర్ అంటుకున్నాయండి. ఇప్పుడు మనము వాటరు మనకు తగినన్ని వేసుకోవాలి. అంటే మీకు గ్రేవీ కావాలనుకోండి మీరు ఎక్కువ వాటర్ వేసుకోండి. వద్దు మాకు చిక్కగా కావాలనుకోండి సో మీరు కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. నేనైతే మీడియం చేశాను. మరీ గ్రేవీ చేయలేను, మరీ లూజ్ చేయలేను, మరీ చిక్కగా చేయలేదు. సో మీడియం చేశాను. ఎందుకంటే మేము ఈరోజు చాలా మెంబర్స్, అంటే అమ్మ, తమ్ముడు, మరదలు, నా పిల్లలు, నేను అందరం ఉన్నామని చెప్పేసి కొంచెం మీడియం. సో ఇప్పుడు ఒక 3 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. సో 3 గ్లాస్ వాటర్ వచ్చేసి 2 గ్లాస్ అయ్యే వరకు బాయిల్ అవుతుంది. బాయిల్ అవుతూ చిక్కగా అవుతుంది. సో ఇలా చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనకి ఏం చేసేది లేదండి. దీన్ని కాసేపు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఉడకనివ్వాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనిచ్చిన తర్వాత చిక్కగా ముక్క 100% ఉడికింది అని మనకి ఎప్పుడు అనిపిస్తుందండి? ఆయిల్ పైకి వచ్చినప్పుడు అనిపిస్తుంది. అప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీరకి వేసుకోవాలండి. అప్పటిదాకా మనకి ఏం పని లేదు. అంటే వేరే రిలాక్స్ కావచ్చండి. ఇంకేదైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు ఫ్యామిలీ మెంబర్స్తోని. ఇంకా మనం ఏసిటీ అన్నీ వేసేసినాం. సో దాని పని అది చేసుకుంటుంది. మనము మధ్య మధ్యలో చూసుకోవడమే అంతే. స్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మనము ఇంకా వెయిట్ చేయాలి. ఎందుకంటే మనకు ఉన్న వాటరు తగ్గాలి కొంచెం. సేమ్ టైం ఈ ముక్క అనేది 100% ఉడకాలి. సో అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి. కొంచెం ఓపికతో వండుకోవాలండి. ఎందుకంటే మటన్ కదండి. ఎందుకంటే నాకు చాలా ఫేవరెట్. నాకు ఏదైనా ఇష్టం అంటే మటనే అండి. వేరే నేను ఎన్నోసార్లు చికెన్ చేస్తా, బట్ నాకు మాత్రం మటన్ అంటే చాలా ఇష్టం. నేను దీన్ని మాత్రం చాలా ఓపికతోనే
వండేస్తానండి. నేను ఎంత ఓపికతో వండుతున్నానో మీరు కూడా అంతే ఓపికతో వండుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఇంకా ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది, ఆల్రెడీ వాటర్ తగ్గిపోయింది. చూడండి, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు మనము లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని పెట్టేసేయాలి. ఇంకా మనకేం పర్లేదు, గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అయిపోయింది, మటన్ రెడీ. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేస్తూ తినేయడమే. మీరందరూ కూడా తినండి, ఇలాగే చేసుకోండి. అందరు హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. సో బాయ్ అందరికీ. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి.